సో జిమ్లో వెయిట్స్ లిఫ్ట్ చేసి మీకు బోర్ కొట్టింది అనిపిస్తే మీరు ఇలాంటి ఒక బైక్ని కొనుక్కోవాలి. సో మీరు మన దగ్గర చూసుకోవచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి GT650 ఉందన్నమాట. సో ఈ బైక్ చాలా మందికి చాలా ఫేవరెట్ అండ్ దీనికి చాలా ప్రోస్ ఉన్నాయి, చాలా కాన్స్ కూడా ఉన్నాయి. సో ఆ కాన్స్ ఏంటి, ఆ ప్రోస్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో మీరు ఎందుకు తీసుకోవాలి ఈ వెహికల్ని అండ్ ఎందుకు తీసుకోకూడదు అనేది కూడా చెప్తాను. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ మనకు అప్డేటెడ్ హెడ్ ల్యాంప్ చేశారు. లైక్ ఫుల్లీ ఎల్ఈడి టెక్ హెడ్ ల్యాంప్ ఉంటుంది ఇందులో, అండ్ సెంటర్లో RE లోగో కూడా ఉంటుంది మనకు. సో ఆబ్వియస్లీ మనకు ఫ్రంట్ లుక్ అంతా చాలా రెట్రో ఫినిష్లో ఉంటుంది, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ మనకు బాక్సీ ఫినిష్లో ఉన్నాయి. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే 4 ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట దీనికి. అండ్ మీరు మడ్ ఫ్లాప్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఫైబర్ ఇస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్లో అయినా కూడా మీకు ఫైబరే వస్తారు, ఎందుకంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ స్పోర్టీ బైక్ కాబట్టి. సో సైడ్ ప్రొఫైల్ అంతా మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మన దగ్గర ఉన్నది రాకర్ రెడ్ కలర్ అనమాట. సో ఫ్యూయల్ ట్యాంక్ అంతా ఒక కలర్ ఉంటుంది అండ్ మిగతా అంతా మనకు బ్లాక్ ఫినిష్ ఉంటుంది. సో పియానో బ్లాక్ ఫినిష్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఇక్కడ. కాంటినెంటల్ GT650 ట్విన్ అని మనకి ఇక్కడ బ్రాండింగ్ కనిపిస్తుంది. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ అంతా చూసుకుంటే మనకు మెటల్ ఉంటుంది, సౌండ్ కూడా బాగుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అని మంచి బ్రాండింగ్ ఉంది, చాలా గుడ్ లుకింగ్ డిజైన్ ఉంటుంది అనమాట ఫ్యూయల్ ట్యాంక్ అంతా. అలాగే సెంటర్లో మనకు ఫ్యూయల్ లిడ్ ఉంటుంది అండ్ స్ట్రైప్స్ కూడా ఉన్నాయన్నమాట వైట్ కలర్లో. సో ఇవి కూడా లుక్ని హైలైట్ చేస్తున్నాయి. సో ఇంజన్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే చాలా బల్కీ ఉంటుంది అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఈ ఇంజన్కే ఈ బైక్కి ఉన్న సగం వెయిట్ ఉంటుంది అనమాట. సో చాలా హెవీ ఇంజన్ ఇది. అలాగే క్రోమ్ ఫినిష్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీని కలర్. అండ్ దీంట్లో ఇంకొక వర్షన్స్ ఉన్నాయి, దాంట్లో మీకు బ్లాక్ కలర్లో బ్లాక్ కోటెడ్లో ఇంజన్ కూడా ఉంటుంది అనమాట. సో మీరు అది కూడా చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు రేడియేటర్ టైప్ ఆఫ్ సిస్టమ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అక్కడ ఇంజన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మెటాలిక్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో రియర్ డిజైన్ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనకు టైల్ ల్యాంప్ హాలోజన్ ఉంటుంది అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా హాలోజన్ ఉన్నాయి అండ్ నార్మల్ గానే ఉంది. అలాగే ఒక గ్రాబ్ రైల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో రియర్ సైడ్ గుడ్ లుకింగ్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఈ పెద్ద ఎగ్జాస్ట్లు అనమాట. సో డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉంటుంది కాబట్టి మనకు చాలా గుడ్ లుకింగ్ ఎగ్జాస్ట్ ఉంటుంది. సో క్రోమ్ ఫినిష్లో అబ్జర్వ్ చేయొచ్చు, అది కూడా మీరు చాలా లెంతీ ఎగ్జాస్ట్ ఇది. సో ఇక్కడ సీట్ చూసుకుంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో చాలా కంఫర్టబుల్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచే మనకు చాలా మంచి కంఫర్టబుల్ సీట్ ఉంటుంది అండ్ ప్రీమియం సీటింగ్ అబ్జర్వ్ చేయొచ్చు మీరు. పిలియన్కి కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది అండ్ గ్రాబ్ రైల్ కూడా చూసుకుంటే చిన్న గ్రాబ్ రైల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ సీట్కి రియర్ సీట్కి మీకు కౌల్ కూడా వస్తుంది, సీట్ కౌల్. సో అది కూడా మీరు పుట్ ఆన్ చేసుకోవచ్చు. సో సింగిల్ సీటే కావాలి, వెనకాల ఎవరు కూర్చోకూడదు, నేను బాన్ సింగిల్ అనుకుంటే మీరు ఆ కౌల్ని కూడా పెట్టించుకోవచ్చు, చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది పెట్టినాక. సో ఓవరాల్ దీని డిజైన్ అంతా మీరు చూసుకుంటే మనకు కెఫే రేసర్ కల్చర్ని ఇదే బైక్ ఇంట్రడ్యూస్ చేసింది అనమాట ఇండియాలో. సో ఈ బైక్ తర్వాతే చాలా రెప్లికాస్ వచ్చాయి, బట్ అంత హిట్ అవ్వలేదు. ఇంత గుడ్ లుకింగ్ బైక్ని డిజైన్ చేయలేకపోయారు. సో కుడోస్ టు రాయల్ ఎన్ఫీల్డ్ ఫర్ దట్. సో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ 648cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 47 bhp ఆఫ్ పవర్ అండ్ 52 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్ పికప్ అండ్ పుల్ అయితే చాలా బాగుంది అండ్ లాంగ్ రన్లో అయితే అమేజింగ్ పికప్ ఉంటుంది అనమాట. సో లాంగ్ రన్లో అలా రాకెట్ లాగా తీసుకొని వెళ్ళిపోతుంటుంది. అండ్ ఇందులో మనకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది అండ్ క్విక్ షిఫ్టర్ లాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు. సో 6-speed మాన్యువల్ గేర్ బాక్స్లో ఉంటుంది. సో ఇట్స్ వెరీ డీసెంట్ రైడ్ చేసేటప్పుడు మంచి ఫీల్ వచ్చింది. వీల్స్ అబ్జర్వ్ చేసుకుంటే మనకు 18-inch స్పోక్ వీల్ ఉంటాయి అనమాట. సో చూసుకోవచ్చు మీరు, స్టిల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఈస్ ప్రొవైడింగ్ స్పోక్ వీల్స్ టు GT650 అండ్ ఇంటర్సెప్టర్. సో అల్లాయ్ వీల్స్ వర్షన్ కూడా ఉంది దీంట్లో, కానీ మీరు స్పోక్ వీల్స్ కావాలి అనుకుంటే మీరు దీన్ని చూస్ చేసుకోవచ్చు. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ వీల్ చూసుకుంటే ఇక్కడ 18-inch స్పోక్ వీల్ ఉంటుంది అండ్ రెడెస్టైన్ టైర్స్ ఉంటాయన్నమాట. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 100/90 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూసుకుంటే 41 mm డయా ఫ్రంట్ ఫోర్క్ ఉంటుంది అనమాట. సో ఈ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, లైక్ స్మూత్ అనిపించింది, అంత ఇబ్బంది అయితే ఏం లేదు.  'రంబుల్స్ మీద కానీ లేదా పోత్ హోల్స్ వచ్చినా కూడా అంత ఇబ్బంది అయితే ఏం రాలేదు. సో స్మూత్గా ఉంది.
అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫోక్ ప్రొటెక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ చూసుకుంటే 320mm డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, దట్ టు వైబ్రేట్ డిస్క్ బ్రేక్ అనమాట. అండ్ డెవెల్ ఛానల్ ఏబిఎస్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బ్రేకింగ్ చాలా బాగుంది. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే సేమ్ మనకు 18" స్పోక్ వీలే ఉంటుంది. అండ్ దట్ టు ఇక్కడ మీరు టైర్ చూసుకుంటే మన యూజర్ చేంజ్ చేయించారనమాట, కాకపోతే ఒరిజినల్గా మనం చూసుకుంటే రెడెస్టెంట్ టైరే ఉంటుంది. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 130/70 ఉంటుంది అనమాట. ట్యూబ్ టైర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బోత్ టైర్స్ మనకు ట్యూబే ఉంటాయి. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ కాయిల్ ఓవర్ సస్పెన్షన్ అనమాట. సో రియర్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది, పిలియన్కి కూడా చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. రియర్ బ్రేకింగ్ చూసుకుంటే 240mm డిస్క్ బ్రేక్ అనమాట. ఇక్కడ కూడా మనకు వైబ్రేట్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అలాగే మీరు చూసుకుంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో పాటు ఉంటుంది కాబట్టి బ్రేకింగ్లో మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు 12.5 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 20 to 25 km/లీటర్ మైలేజ్ మీరు ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. కంపెనీ రేటెడ్ వచ్చేసి మీరు అరౌండ్ ఒక 24 km/లీటర్ అనుకోవచ్చు. కానీ మీరు రైడ్ చేసే దాన్ని బట్టి మీకు మైలేజ్ తక్కువ వస్తుంది. సో మైలేజ్ కోసం అయితే కొనకండి ఈ వెహికల్ని. ఈ బైక్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే ఇక్కడ 804mm సీట్ హైట్ చూసుకోవచ్చు. అలాగే 174mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ సీట్ హైట్ కూడా పర్లేదు, మీరు ట్రై చేయొచ్చు. సో సీట్ హైట్ మీద డౌట్స్ ఉంటే తప్పకుండా టెస్ట్ రైడ్ తీసుకొని చెక్ చేసుకోండి. అండ్ కర్వ్ వెయిట్ చూసుకుంటే 211 kg ఆఫ్ వెయిట్ ఉంటుంది అనమాట. సో చాలా హెవీ వెయిట్ ఇది. స్కిన్నీగా ఉండి అండ్ బిగినర్స్ అయితే మాత్రం దీన్ని కన్సిడర్ చేయకండి. అలాగే మీరు ఒకవేళ బల్క్ ఉండి మెయింటైన్ చేయగలను అనుకుంటే తప్పకుండా మీరు దీన్ని తీసుకోవచ్చు. కాకపోతే ఒకసారి టెస్ట్ రైడ్ తీసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో కొత్త GT650 ఉంది మన దగ్గర, మీరు కీ చూసుకోవచ్చు. లెట్స్ రైడ్ దిస్ అండ్ సీ హౌ ఇట్ లుక్స్. సో అగ్రెసివ్ పొజిషన్ ఉంది, హ్యాండిల్ పొజిషన్. అండ్ రైడ్ చేస్తుంటే ఆబ్వియస్లీ మజా వస్తుంది, అది కూడా కొంచెం సేపే మజా వస్తుంది. మీకు లాంగ్ రైడ్స్ లాంటివి చేయలేరు ఇందులో. సో సిటీ డ్రైవ్స్కి అండ్ ఫన్ రైడ్స్కి అయితే బాగుంటుంది ఈ హ్యాండిల్ బార్ పొజిషన్. కానీ మీరు కొంచెం లాంగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం కష్టమే. ఓకే, బ్రేకింగ్ చూసుకోవచ్చు మీరు. బ్రేకింగ్ ఈజ్ రియలీ గుడ్. సో వైబ్రేట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి మనకు. సో బ్రేకింగ్ అయితే అమేజింగ్ ఉంది. అండ్ సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ మీరు దగ్గర 5 lakhs పెట్టేటప్పుడు ఇంత మాత్రం క్వాలిటీ ఇవ్వకపోతే కష్టమైపోతుంది. సో రాయల్ ఎన్ఫీల్డ్ షుడ్ హ్యావ్ ప్రొవైడెడ్ మోర్ ఫీచర్స్. సో ఈ సెగ్మెంట్లో ఇలాంటి బైక్స్లో మీకు రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా నా పర్స్పెక్టివ్లో ఇది రైడ్ చేయడానికి బాగుంటుంది. కానీ బట్ నా పర్స్పెక్టివ్లో ఏంటంటే ఇంటర్సెప్టర్ ఈజ్ బెటర్ దెన్ GT650 అనిపిస్తుంది. ఎందుకంటే మనకు అన్నీ కావాలి, ఓన్లీ ఫన్ ఒకటే ఉంటే సరిపోదు కదా. ఇంటర్సెప్టర్లో మీకు ఫన్ కూడా ఉంటుంది అండ్ టూరింగ్ కూడా చేయొచ్చు. బట్ ఇదంతా చాలా బాగుంటుంది చూడడానికి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది GT650. దానికోసమే తీసుకుంటారు, లుక్ అండ్ అగ్రెసివ్ స్టైలింగ్ దీనికోసమే తీసుకుంటారు. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ చాయిసెస్. చాలా రోజులైంది ఇలాగా చాలా లెస్ ట్రాఫిక్ చూసి. ఓకే, సో ఒక్కసారి మనం ట్రాఫిక్లోకి ఎంటర్ అయ్యాము అనుకోండి, దీనికి వచ్చే హీటింగ్ ఇష్యూస్ ఇన్ని కాదు, చాలా హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి. నేను ఆల్దో చాలా కూల్గా ఉంది క్లైమేట్ అండ్ అలాగే నేను అంత స్పీడింగ్ కూడా చేయలేదు, అయినా కూడా ఎంత హీటింగ్ వస్తుంది తెలుసా నాకు లెగ్స్ దగ్గర. ఓకే, గ్రేట్ వ్యూ అండ్ గ్రేట్ రైడ్. ఒక్కసారి ఫుల్ చేసి చూద్దామా. సో గేర్ షిఫ్టింగ్ కూడా బాగుంది. చాలామంది గేర్ షిఫ్టింగ్ బాగుండదు ఈ బైక్లో అంటారు, బట్ గేర్ షిఫ్టింగ్ ఈజ్ నైస్. అండ్ రంబుల్స్ మీద 0 సస్పెన్షన్ ఫీల్. పెద్దగా స్పీడింగ్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు తెలుసు, నేను రైడ్ చేశాను ఇంతకుముందు GT650ని. సో దీనికి వచ్చే వాబ్లింగ్ ఇష్యూస్ అవన్నీ నాకు తెలుసు, అందుకే చేయట్లేదు. ఇందాక నేను స్పీడ్ చేశాను, బట్ ఐ విల్ నాట్ షో యూ గైస్. సో టర్నింగ్స్ కార్నరింగ్స్ బాగా చేయొచ్చు, కాకపోతే యూ షుడ్ బి స్కిల్డ్ ఎనఫ్. సో రిస్ట్ పెయిన్ అయితే చాలా వస్తుంది, స్పీడ్ బ్రేకర్స్ కానీ లేదా ఇలా మనం ప్రెషర్ అంతా మన పామ్ ప్రెషర్ అంతా దీని మీద పెడతాం కాబట్టి మనకు రిస్ట్ పెయిన్ చాలా వస్తుంది. సో చాలా కాన్స్ ఉన్నాయి ఈ బైక్కి యాక్చువల్గా, బట్ ఆ లుక్ అండ్ ఆ బ్యూటిఫుల్ లుకింగ్ బైక్ కోసం అందరూ కాంప్రమైజ్ అయిపోతారు. సో ఆబ్వియస్లీ షోల్డర్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ అన్నీ ఉంటాయి, బట్ ఆరా మైనస్ అయిపోతుంది కదా దీన్ని లైక్ చేయకపోతే. ఫన్ కోసం కావాలి, మనం లేట్ నైట్స్ రైడ్ చేయాలి అనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో జస్ట్ ఫర్ కొంచెం సేపు కోసం అయితేనే బాగుంటుంది, లాంగ్ టర్మ్గా మనం రైడ్ చేయాలి అంటే మాత్రం బాగుండదు.
సో ఈ బైక్లో కాన్సోల్ చూసుకుంటే ఇక్కడ 2 ఉంటాయన్నమాట ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్స్. సో అనలాగే కనిపిస్తాయి మీకు. కాకపోతే స్క్రీన్ 1లో మీరు చూసుకుంటే ఇక్కడ మనకు డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. సో ఇక్కడ మినిమం డీటెయిల్స్ ఉంటాయన్నమాట అండ్ ఒక స్పీడోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చూసుకుంటే మనకు ఫేర్ ఇండికేషన్ చూపిస్తుంది అండ్ ఓడోమీటర్ చూపిస్తుంది అండ్ ట్రిప్ డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ బి డీటెయిల్స్ ఉంటాయి, అలాగే ఓడో ఉంటుంది, అంతే, ఇంకేం ఉండదు అనమాట. సో చాలా సింపుల్ అండ్ మినిమలిస్టిక్గా ఉంటుంది. అండ్ కాన్సోల్ 2లో మనం చూసుకుంటే ఆర్పిఎం మీటర్ ఉంటుంది, అలాగే ఆర్ఈ లోగో ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్ ఉంటుంది, హజార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి బ్లింక్ అవుతూ ఉంటుంది అండ్ చెక్ ఇంజన్ ఉంటుంది అండ్ హై బీమ్ ఇండికేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే ఏబిఎస్ ఇండికేషన్ అండ్ బ్యాటరీ ఇండికేషన్ ఉంది అండ్ న్యూట్రల్ ఇండికేషన్ ఉంటుంది, అలాగే ఆయిల్ గేజ్ ఇండికేషన్ ఉంటుంది అనమాట. సో మినిమలిస్టిక్గా ఇచ్చారు. సో ఎక్కువ టెక్ ఫీచర్స్ అవన్నీ లేకుండా రెట్రో డిజైన్లో చాలా గుడ్ లుకింగ్గా ఇచ్చారనమాట. సో నాకు కూడా ఇలాంటి అనలాగ్ డిస్ప్లేస్ అంటే చాలా ఇష్టం. హ్యాండిల్ బార్ మీద బటన్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ లైట్స్కి చూసుకోవచ్చు, రొటేటరీ స్విచ్ ఇస్తారు విచ్ ఈస్ వెరీ అనాయింగ్. నాకు చాలా ఇరిటేషన్ అనమాట దీన్ని ఇలా యూజ్ చేయాలంటే. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది, అలాగే హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ఉంటుంది. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ మనకు ఇగ్నిషన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది అనమాట, రొటేటరీ స్విచ్ ఉంటుంది అండ్ మనకు హజార్డ్ స్విచ్ కూడా ఉంటుంది అనమాట, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. సో మీరు దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇన్ని స్టెప్స్ అని ఏమి ఉండదు, నార్మల్గా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. బోత్ సైడ్స్ మనకు లీవర్స్ అడ్జస్టబుల్ ఉన్నాయి. సో వెరీ గుడ్ వర్క్ బై రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ ఇక్కడ మీరు చూసే ఈ లీవర్స్ కాస్టే మీకు అరౌండ్ 7,000 to 8,000 ఉంటుంది అనమాట. సో కింద పడకుండా రైడ్ చేయండి. సో ఈ బైక్లో మీరు లైటింగ్ చూసుకుంటే ఇప్పుడైతే ఎల్ఈడి టెక్ ఇచ్చేసారు కాబట్టి లైటింగ్ అయితే బాగుంది. సో చూడడానికి కూడా బాగుంది అండ్ లైటింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బట్ యాక్చువల్గా ఆర్ఈ కస్టమర్స్ అండ్ GT650 కస్టమర్స్ ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది దీని లైటింగ్ అనేది. అలాగే మీరు టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే హాలోజన్లో ఇస్తున్నారు అండ్ మనకు హజార్డ్ కూడా ఉంటుంది అండ్ వెహికల్ని మీరు ఆఫ్ చేసినా కూడా మీకు హజార్డ్స్ బ్లింక్ అవుతాయి అనమాట. సో ఈ బైక్లో చూసుకుంటే మనకు ప్యారలల్ ట్యూన్ ఇంజన్ ఉంటుంది అండ్ దీని నుంచి వచ్చే బ్యూటిఫుల్ సౌండ్ని ఒకసారి మనం విని చూద్దాం. సో ఈ సౌండ్ చాలా మందికి పెద్ద ఇయర్గాజం అనమాట. సో ఈ సౌండ్ ఎలా ఉంటుంది మీరు చూసుకోవచ్చు. స్టాక్ ఎగ్జాస్టే, మనకు రెడ్ రూస్టర్స్ కానీ ఇలాంటి మోడిఫికేషన్స్ అయితే ఏం చేయలేదు, స్టాక్ ఎగ్జాస్ట్ కాబట్టి ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా థంపింగ్ ఉంటుంది అండ్ వినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలామంది ఎక్కువ లౌడ్ సౌండ్ ఉన్న ఎగ్జాస్ట్లు కొంటారనమాట. సో ఫిట్ ఆన్ చేపిస్తారు దీనికి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆనందం, దానికి మనం ఏం చెప్పలేము. బట్ స్టాక్ ఎగ్జాస్ట్ కూడా బాగుంది, మీరు చూసుకోవచ్చు. సో ఎక్కువ సౌండ్ లేకుండా లైక్ మీరు పుల్ చేసినప్పుడు మాత్రమే మీకు థంపింగ్ సౌండ్ వస్తుంది, లేకపోతే సైలెంట్ ఉంటుంది అనమాట. సో చాలా మార్కెట్లో చాలా ఎగ్జాస్ట్లు ఉన్నాయి. మీకు ఎగ్జాస్ట్ ఫేవరెట్ అనేది కామెంట్ చేసి చెప్పండి. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT650. సో ఈ బైక్ అయితే నాకు నచ్చింది యాక్చువల్లీ. సో రైడింగ్ చేసేటప్పుడు అండ్ అగ్రెసివ్ పొజిషన్ అయితే నచ్చింది నాకు, కానీ లాంగ్ టర్మ్లో నేనైతే రైడ్ చేయను దీన్ని. సో ఐ వుడ్ రాదర్ ప్రిఫర్ ఇంటర్సెప్టర్ 650 ఇఫ్ ఐ వాంట్ టు బై 650 మోటార్ సైకిల్. సో చాలామందికి నేను చూస్తున్నది ఏంటంటే GT650 అంటే చాలా ఇష్టం అండ్ ఇష్టం ఉండొచ్చు, ఇది ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ రైడ్ చేయడానికి బాగుంటుంది, కానీ దీన్ని మెయింటైన్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. సో ఒక్కొక్క పార్టే మీకు చాలా థౌజండ్స్లో ఉంటుంది కాబట్టి మీరు మెయింటైన్ చేయగలుగుతామా లేదా అనేది ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకోండి. సో ఆ తర్వాతే తీసుకోండి. కొన్ని రోజులు హవా కోసం తీసుకుంటే మాత్రం తర్వాత సఫర్ అవుతారు. కమింగ్ టు రైడింగ్ అండ్ పాస్చర్. సో పాస్చర్ ఆబ్వియస్లీ షోల్డర్ పెయిన్స్ వస్తాయి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి అండ్ అలాగే వ్రిస్ట్ పెయిన్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ వ్రిస్ట్ పెయిన్ చాలా వస్తుంది మీకు రైడ్ చేసేటప్పుడు. లైక్ ఒక 50 kilometers వరకు మీరు రైడ్ చేసినా కూడా మీకు ఇక్కడ పెయిన్ చాలా వచ్చేస్తుంది. సో మీకు చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది ఈ బైక్ రైడ్ చేసేటప్పుడు. అండ్ పాజిటివ్స్ చూసుకుంటే ఇంజన్ బాగుంటుంది, పవర్ ఉంటుంది, పుల్ ఉంటుంది అండ్ లుక్ ఉంటుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ గుడ్ లుకింగ్, ఈ బ్యూటిఫుల్ లుకింగ్ కోసమే చాలామంది ఇష్టపడతారు దీన్ని. జస్ట్ ఆ ఇంజన్, ఆ ఫీల్ కోసమే తీసుకోవాలి దీన్ని. సో అలాగే బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ చూసుకున్నా కూడా బ్రేకింగ్ బాగుంది అండ్ సస్పెన్షన్ కూడా బాగుందన్నమాట. సో మనకు డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది, బైబ్రేట్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు, కాకపోతే ట్రాక్షన్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్ లాంటి ఫీచర్స్ అయితే లేవన్నమాట. సో ఈ వెహికల్ని మీరు కొనాలంటే దగ్గర ఒక 5 lakhs స్పెండ్ చేయాలి. 5 lakhs స్పెండ్ చేసినా కూడా మనకు కొన్ని అడ్వాన్స్డ్ అండ్ కొన్ని కావాల్సిన ఫీచర్స్ ఇవ్వరనమాట. సో అలాంటి వాటిలో కొంచెం ల్యాకింగ్ ఉంటుంది ఈ GT650. అలాగే మీరు చూసుకుంటే రైడింగ్ మోడ్స్ కానీ ఇంకా కొన్ని కావాల్సిన ఫీచర్స్ కానీ కాన్సోల్ కానీ మొత్తం అంతా ఏముండవు. సో జస్ట్ రాగా ఇచ్చేస్తారు, జస్ట్ నార్మల్ కాన్సోల్ ఉంటుంది, మనకు అనలాగ్ మీటర్ ఉంటుంది. సో ఇది చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ బైక్లో మీకు చాలా కలర్స్ వస్తాయి. మన దగ్గర ఉన్నది రాకర్ రెడ్ కలర్ అనమాట అండ్ మిస్టర్ క్లీన్ ఒక కలర్ వస్తుంది, అది చాలా మందికి చాలా ఫేవరెట్ అండ్ మీరు రోడ్ మీద కూడా ఎక్కువగా అదే వెహికల్ని చూస్తారు.
సో మిర్రర్ లాగా కనిపిస్తుంది అనమాట. సో అది కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఇంకొక గ్రీన్ కలర్ వస్తుంది, గ్రే కలర్ వస్తుంది అండ్ బ్లూ కలర్ కూడా వస్తుంది అనమాట. మీరు అవన్నీ చెక్అవుట్ చేయొచ్చు. అలాగే మీరు గ్రే కలర్లో చూసుకుంటే మీకు ఇంజన్ కలర్ మారిపోతుంది అనమాట, మ్యాట్ బ్లాక్ కలర్లో వస్తుంది. సో అది కూడా మీరు చెక్అవుట్ చేయొచ్చు. నా పర్సనల్ ఫేవరెట్ అయితే ఆ మిస్టర్ క్లీన్ వర్షన్ అనమాట. సో చూడడానికి చాలా బాగుంటుంది అది. అండ్ ఈ రెడ్ కలర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బైక్ ప్రైస్ మీరు చూసుకుంటే 4,17,000 ఆన్ రోడ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ క్రోమ్ వర్షన్ కావాలి, మిస్టర్ క్లీన్ వర్షన్ కావాలి అనుకుంటే మీకు 4,50,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ప్రైస్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంత ప్రైస్ పెట్టేటప్పుడు మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, డూ ఐ రియలీ నీడ్ దిస్ బైక్ అనే క్వశ్చన్ ఒకటి చేసుకోండి. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ యూ కెన్ డెఫినెట్లీ హ్యావ్ దిస్ బైక్ అండ్ మెయింటైన్ రియలీ వెల్. సో చాలా బాగుంటుంది మెయింటైన్ చేసుకుంటే, కానీ అవసరం లేకపోతే మాత్రం తీసుకోకండి. అలాగే మీరు లాంగ్ డ్రైవ్స్ చేయాలంటే దిస్ ఈజ్ నాట్ వర్త్ అని చెప్తాను నేను, ఎందుకంటే చాలా డిస్కంఫర్ట్స్ ఉన్నాయి. సో లాంగ్ డ్రైవ్స్ అయితే చేయకూడదు దీంట్లో. అండ్ ఆబ్వియస్లీ మనకి ఇది షోరూమ్ నుంచి ప్రొవైడ్ చేసింది కాదు, ఇది ఒక యూజర్ వెహికల్ కాబట్టి. సో మీరు చూసుకోవచ్చు హీ మెయింటైన్ రియలీ వెల్ అండ్ హీ కెన్ మెయింటైన్ అనుకున్నాడు, అందుకే తీసుకున్నాడు అనమాట. సో అతనికి కూడా చాలా థ్యాంక్స్ ఈ వెహికల్ని ప్రొవైడ్ చేసినందుకు. అలాగే మీకు ఇంకా వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియో. అంటే టేక్ కేర్, బాయ్.